హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను నాయకల్ అనే విలేజ్ ఊరికి వచ్చాను అనమాట. సో అందులో ఇక్కడ జామ్ తోటలు ఇంకా రేగి పండ్లు అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. న్యూ ఇయర్ కదా, కొంచెం ఎక్కడ వెళ్ళకుండా ఇంకా ఎక్కడ ట్రాఫిక్లో అక్కడిక్కడ వెళ్ళేది ఎందుకని చెప్పేసి ఇట్లా ఊర్లోకి వచ్చినాము. మంచిగా పచ్చగా అంతా చాలా బాగుంది. సో ఇప్పుడు మేము మెయిన్ కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మాకు అయ్యేది బాగా వాటర్ ఉంటుంది అనమాట, హంద్రీ అని చెప్పేసి ఆ వాటర్ దగ్గర కూడా వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మొత్తం కూడా అన్ని క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలామంది నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు చూసే వాళ్ళంతా కూడా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో అదేవిధంగా మీకు ఇంకా కూడా చాలా వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తెస్తానని చెప్పేసి చెప్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అందరికీ. థ్యాంక్స్, బాయ్. వచ్చేసి జామ తోటలకు వచ్చినాం. ఇట్లా లోపలికి చూద్దాం ఎక్కడ ఉన్నాయేమో తెంపుదామని మెల్లగా సైడ్ నుంచి వచ్చినాం అనమాట. ఇది చూడండి, ఒకటి తెంపుతున్నా, బాగున్నాయి జామకాయలు. రెండు తెంపుకున్నాను. తెంపుకొని వచ్చినాము. సో పొలం వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చి తెంపుకోద్దని చెప్పాను అంటే వచ్చేసినాం. మందు కొట్టిరంట, బాగా మందు కొట్టిర్రు, కడుక్కొని తినమని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి హంద్రీ అని ఉంటుంది అనమాట ఈ ఊర్లో, నాయకల్ ఊర్లో. సో అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళు వెళ్తున్నారు చుట్టాలన్నమాట. అందరము 2-3 ఆటోల్లో వచ్చినాము మొత్తము. సో చూడొచ్చు ఈ సైడ్కి మొత్తము ఇక్కడ మామిడికాయ తోటలు ఉన్నాయి, జాంకాయ చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు చూడొచ్చు, అన్నీ కూడా కాయలు రెడ్ రెడ్ కాసినాయి. జూమ్ చేస్తాను చూడండి, అన్నీ పెద్ద రేగి పండ్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ పోయి తెంపాలని ఉంది కానీ అన్నీ కొన్ని ఎండిపోయినాయి, బాగా కొన్ని ఎండిపోయినాయి, కొన్ని ఏం పండు అంటే కొంచెం కచ్చి ఉన్నాయి. కానీ అంతా కూడా కంప ఉంది, పోలేని పరిస్థితి ఉంది మొత్తం కూడా. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా చిన్న రేగి పండ్లు. ఇవన్నీ చాలా ఉన్నాయి. అక్కడ వరకు కొనాకు వరకు చిన్న రేగి పండ్లు, అన్నీ గ్రీన్గా ఆరెంజ్ కలర్ ఉన్నాయి మొత్తం. ఇట్లా ఇది చూడండి, ఎంత పెద్ద బోర్ ఉందన్నమాట, చాలా పెద్ద ఉంది ఇది. లోపల చూద్దాం ఎట్లుంటుందో. పెద్ద వెల్లాగా ఉంది. మా వాళ్ళు ఇక్కడ రేగి పండ్లు ఇది తెంపుకుంటున్నారు. ఇక్కడ ఇంకొన్ని తెంపుకున్నాము, ఇట్లా ఉన్నటివి. ఇవి కొంచెం మేము ఇంతకుముందు చెట్టు తెంపింది చిన్నగా ఉన్నాయి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. చూడండి, పెద్ద ఉన్నాయి. ఇక చూడండి, ఇక కొన్ని పండుగ కూడా తెంపినాం, బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇవేం మందు కొట్టరు కాబట్టి పొలాలకు సైడ్కు ఉన్నాయి, పక్కన ఉన్నాయి. ఈ విధంగా పక్కకు ఉన్నాయన్నమాట, పొలాలు ఉంటాయి కదా, పొలాలకు పక్కన ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు చూడండి అందరు తెంపుకుంటున్నారు. మా అన్న తెంపుతున్నారు చూడండి, మొత్తం పండ్లు ఎట్లున్నాయో. చాలా ఫన్గా బాగుంది, ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం మా ఫ్యామిలీ అంతా కూడా. చూడండి, చాలా టేస్ట్ ఉన్నాయి మంచిగా. ఈ రైట్ సైడ్ మేము చూసిన దాంట్లో చూస్తే మొత్తం మామిడికాయ తోటలు ఉన్నాయి, పెద్ద పెద్ద, చాలా పెద్ద తోటలు. ఇంకా అక్కడ మధ్యలో చూడొచ్చు, అక్కడ అన్నీ పెద్ద రేగిడి పండ్లు ఉంటాయి కదా, అన్నీ పడేసారు. అక్కడ వేస్ట్ అయిపోయినాయి, అన్నీ పడేసారు చూడండి.
ఇంకా ఇట్లనే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా కొంతమంది అక్కడ ఆగిపోయినారు, కొంతమంది ఇంకా అక్కడ లాస్ట్ దాకా అక్కడ నడుచుకుంటూ అక్కడ చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టుకు బ్యాక్ సైడ్ ఉంటుంది హంద్రి. మొత్తం ఇసుకనే ఉందన్నమాట. ఒకప్పుడు వాటర్ ఇక్కడ దాకుంటుండే, ఇక్కడ ఇంకా పై దాకుంటుండే అనమాట. ఇక్కడ అన్ని పొలాలు వేసుకొని తర్వాత వాటర్ అంతా తగ్గిపోతే ఆ బ్యాక్ సైడ్ చెట్ల బ్యాక్ సైడ్ వరకే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొద్ది వరకే మోకాల వరకు కూడా వస్తాయో చూడాలి. కొద్ది వరకు అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇసుక మొత్తము బీచ్ లాగా ఉంది. మొత్తము నడిచి కాళ్ళను వస్తున్నాయి. దగ్గర 1/2 కిలోమీటర్ వచ్చి ఉంటాం బాగానే. చూడండి అక్కడెక్కడో లాస్ట్ అక్కడ నుంచి వచ్చినాం మొత్తము. బుడ్డోడు వచ్చిండు, మా బుడ్డోడు ఎట్ట చూస్తున్నాడు. అబ్బో నువ్వు చెప్తావా? హలో సబ్స్క్రైబర్స్ హాయ్ అని చెప్పు అందరికి చెప్పు. హాయ్ అందరికీ చెప్పు నువ్వు హాయ్ చెప్పు అందరికి. అంటున్నావు హాయ్ చెప్తున్నావా? హాయ్ చెప్పు, ఇట్లా ఊపు, ఇట్లా ఊపు, హాయ్ అను. ఇక చూడండి ఇక్కడ చెట్టుకి దగ్గరకు వచ్చినాం మనము. సో అక్కడ నుంచి దగ్గర అక్కడ లాస్ట్ స్తంభాలు అక్కడ కనబడుతుంది, అక్కడ నుంచి వచ్చినాము. చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం అక్కడ వెళ్ళిన తర్వాత వాటర్ కనిపిస్తున్నాయి కదా లైట్గా, మీకు జూమ్ చేస్తుంది చూడండి. అదిగోండి వాటర్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాటర్లో ఆడుకుంటాం. ఇప్పుడు ఇది చూడండి, నేను అన్నది వాటర్ అందరూ ఇదే అనమాట. వాటర్ మాత్రం చూడొచ్చు కింద చూసిరుగా ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. ఇది చూడండి చలిమిలాగా చేసారు అనమాట. ఇక్కడ ఆల్రెడీ చేసిర్రు, ఇక్కడ ఒకటి చేసారు అనమాట దగ్గరలో వాటర్లో. సో ఏమైందంటే వాటర్ ఇట్లా చేసిన తర్వాత ప్యూర్ అవుతాయి అనమాట. వాటర్ అంతా మట్టి అంతా కిందికి వెళ్ళిపోయి వాటర్ ప్యూరిఫై వాటర్ మొత్తం పైకి వస్తుంది. దీన్ని తాగుతారు అనమాట. గొర్రెలు వాళ్ళు వీళ్ళు మేపడానికి వస్తారు కదా, వాళ్ళకి వాటర్ తాగడానికి ఈ విధంగా చేసుకొని తాగుతారు అనమాట. ఈ పైన వాటర్ ఉంటాయి కదా తాగుతారు. చూడండి ఇక్కడ ఒకటి చేస్తున్నాడు మావాడు, పెద్ద ఓట్ చేస్తున్నాడు. చూద్దాం ఏ విధంగా అవుతుందో. చాలా దూరంగా అక్కడ నుంచి ఇక్కడ చేస్తున్నాం అనమాట. వాటర్ వస్తున్నాయి చూడండి, లైట్గా వాటర్ వస్తున్నాయి. ఈ బురద వాటర్ ఉన్నాయి కదా, అది ప్యూర్ అయిపోతాయి మొత్తం. తర్వాత చెలిమ అంట, చెలిమ అప్పటి కాలంలో ఇట్లనే చేసుకొని వాటర్ తాగేటోళ్ళు. అంటే ఫిల్టర్ వాటర్, ఇదే ఫిల్టరింగ్ ప్రాసెస్. చూడండి ఇప్పుడు ఈ వాటర్ని ఇట్లా బయటికి దొబ్బేస్తున్నాడు అనమాట. అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేస్తున్నాడు చూడండి. ఊరుతున్నాయి అవి. ఇవన్నీ రాళ్ళు పెట్టేసినాము, నీట్గా వస్తున్నాయి వాటర్. ఇదిగో నాయకల్ వాటర్ తాగుతున్నారు చూడండి, ప్యూరిఫైడ్ వాటర్. ఇప్పుడే ప్యూరిఫై చేసినాం, అందరూ తాగుతున్నారు చూడండి. ఇక చూడండి మొత్తం ఇద్దరేమో బాబుతో ఆడుకుంటున్నారు. కుక్కలు వచ్చినాయి వెనకాల. ఇక్కడేమో బిజీగా తింటున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఒక అత్త, ఆడ మా వదిన, ఆడ అత్త చిన్నోడు, ఆడ మా చిన్నమ్మ, ఈడ మా పెద్ద వదిన, ఈడ మా చెల్లెలు. అది చూడండి ఇవన్నీ ఉయ్యాలు ఊపుతున్నారు చిన్నోడిని. వాడికి అట్లా ఊపుతున్నాయి అని అనుకోవాడు. హ్యాపీ హాయ్ చెప్పు. అక్కడ మా అత్త, ఇంకా మా వదిన వాళ్ళ పాప ఆడుతుంది, మా అన్న వాళ్ళ పాప, ఇంకా అందరూ అట్లా ఆడుతున్నారు చూడండి. నేను కూడా వాటర్లో దిగుతున్నాను మెల్లగా. చూడండి వాటర్ మధ్యలోకి వచ్చినాను. ఇంకా సెల్లుంది, సాగి మెల్లగా వీడియో తీస్తా. ఇంతవరకు ఉంది లోతు, ఇదే లోతు. ఇంకా ఇక్కడ వరకు ఉంది, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉందన్నమాట లోతు. ఇంకా ఇప్పుడే ఇవ్వని వాళ్ళు వచ్చినారు.
ఇదే ఇంకా హంద్రీ అంటారు అనమాట. ఇది నాయకల్ ఊర్లో ఉన్న హంద్రీ ఇది. సో ఇంతవరకు ఎంజాయ్ చేస్తున్నాం. కొంతసేపు అయితే ఇంక వెళ్ళిపోతాం. సో వీడియోని ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను. సో నచ్చితే కానీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. బాయ్ అందరికి, బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి.